వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఒక్కొక్కసారి రకరకాల సమస్యల రీత్యాక సడన్ గా భయం అనేది మొదలైపోతుంటుంది. సడన్ గా యాంగ్జైటీ వచ్చేస్తుంది. దాని తర్వాత పాల్పిటేషన్స్ రావటం, గుండె దడగా ఉండటం, ఇవన్నీ అందరూ ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తారు కదా. ఎవ్వరు అతీతులు కాదు. డబ్బు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి కదా. సమస్య అయితే ఏదో ఒక రకంగా వస్తుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గుండె దడ ఉన్నప్పుడు అది ఏమిటో బాబు ఇలా వచ్చేస్తుంది ఏంటి కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది అక్క? చెప్తాను పద్మిని. ఎందుకనంటే మృత్యువు అంటే ఏంటి? భయం. భయమే మృత్యువు. మృత్యువు అంటే భయమే. అంటే ఏదో అయిపోతుంది. ఇవాళ బయటికి వెళ్తున్నాం కదా, మనం కరెక్ట్గా వస్తామో రాము. మా ఆయన బయటికి వెళ్తూ ఉంటే ఏదో అయిపోతుంది, నా కార్లో వెళ్తున్నారు అన్న భయం. ఎవరైనా చాలా మంది కొట్టేస్తారేమో. ఇదివరకు ఎవరైనా ఇంటికి రాకపోతే, ఒక గంట రాకపోతే భయపడేవాళ్ళం. ఇప్పుడు చెప్పిన టైం కంటే ముందు 10 నిమిషాలు రాకపోతే ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తాం. 6ంటికి రావాలి, 5:30 నుంచి మనకి కాల్స్ చేస్తుంటాయి, ఇంకా రాలేదేంటి. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే భయం, ఏమైందా అని. అలా ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఒక యాంగ్జైటీ. ఇది ఎలా అవుతుందో, టైంకి అవుతుందో లేదో, ఇవాళ ఎలా మీటింగ్ మనం అటెండ్ అవుతామా లేదా, ఇలా బాగా మాట్లాడతానా లేదా అని అదొక భయం, యాంగ్జైటీ ఉంటుంది. కరెక్ట్. పిల్లలు స్కూల్కి వెళ్ళారు అని అంటే పాపం మా తల్లికి ఆఫీస్ నుంచి వచ్చే వరకు అదో టెన్షన్, తిందా లేదా, ఇవాళ ఎలా ఉందో ఏంటో. ఇలాంటి ప్రతి అనుక్షణం భయంతోనే బ్రతుకుతున్నాం మనం. శ్రీపాద శ్రీవల్లభులు ఏం చెప్పారో తెలుసా? అసలు భయం అనేది ఉండకూడదు. ఆ భయం అనేది లేకపోతే నీ ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు ఆయన. అంటే ఆయన చెప్పడం ఏంటి అని అంటే, ఆ భయం పెట్టుకోకు, నా మీద పూర్తిగా భారం వేసేయి, నీకు భయమే ఉంటుంది ఇంకా అని అంటారు. కానీ అంత నమ్మకం మనం జరించాలి కదా. ఆయన చెప్తున్న నమ్మకం మనం జరించాలి. ఇప్పుడు నేనున్నా, ఇదివరకు నా హెల్త్ గురించి కానీ దేని గురించి నాకు భయం ఉండేది కాదు. నీకు తెలుసు కదా, ఎంత అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది, ఏం లేదు పద్మిని, ఇంకొక డాక్టర్ చూపించుకుంటారా అక్క, నువ్వు హిస్టెక్టమీ గురించి చెప్తే, లేదు పద్మిని తీసేయాలి, నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది, హిస్టెక్టమీ ఇంపార్టెంట్, అది చాలా. అంటే ఏమాత్రం భయం అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు బావగారు లేరు, ఈయన లేరు కదా, నాకు ఏదొచ్చినా, కొంచెం జ్వరం వచ్చినా, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, నేను చాలా అలర్ట్గా ఉండాలి, పిల్లలు ఏమవుతారు రేపొద్దున అనే భయం. ప్రతి క్షణం భయమే. నిన్న అనుకున్నాను, ఇట్లా భయపడకూడదు, నేను స్ట్రాంగ్గా ఉండాలి. భయం అంటే నేను మేనిఫెస్టేషన్ చెప్తుంది ఏమిటి, మీరు ఏం ఆలోచిస్తారు అది వస్తుందని చెప్తూ, నేను ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి, ఏం కాదు, వాళ్ళని హ్యాపీగా వాళ్ళకంతా సమకూర్చగలుగుతాను, నేను తండ్రి లేని లోటు నేను కూడా తీర్చగలుగుతాను అన్న ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను. ఇవాళ నువ్వు అడిగావన్నమాట. సుదర్శనుడు మహిమేమో ఇది. డెఫినెట్గా అవునవును. అలా మనకి భయం అనేది ఉండకూడదు. అంటే కనుక ఇంకొకటి చెప్తా, మీరు ఫైనాన్షియల్గా కూరుకుపోవడానికి కూడా మీ భయమే కారణం. ఇవాళ ఒక అప్పు ఉంది, వాడికి వడ్డీ కట్టాలి అని అంటే ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి వడ్డీ కట్టడం, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు పరువు తీసేస్తారేమో అని భయపడి, ఆ పరువు పోతుందేమో అని భయపడి ఇంకొకళ్ళ దగ్గర మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి కట్టడం. ఇది మానేసేయండి. ఆ భయం అనేది వదిలేసేయండి. పరువు అనేది ఏంటి అని అంటే, మన పిల్లలకి ఎంతో కొంత మనం అందివ్వగలగడం. మన ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా చేసావు, ఈ డబ్బుని ఎందుకు పాడు చేసావు అని చెప్పి మన ఇంట్లో వాళ్ళు అడగకుండా ఉండడమే మనకి పరువు. మిగతా వాళ్ళది వదిలేసేయండి. ఇప్పుడు చాలా మాధ్యమాలు బోల్డ్ వచ్చాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాము అని అనడానికి వీలు లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అసలు అప్పు చేయడానికి ముందుకు వెళ్ళకండి. కాబట్టి నేను చెప్పే స్విచ్ వర్డ్ కనుక చదువుకుంటే ఈ అనవసరమైన భయాల నుంచి తప్పకుండా మీరు బయటకు వచ్చేస్తారు. అమ్మవారి కాలు పట్టుకొని, అమ్మవారే ఉన్నారనుకొని చేయండి. కాలహంత్రి సర్వవ్యాధి ప్రశమని, కాలహంత్రి సర్వమృత్యు నివారణి. వ్యాధి ఏంటి? భయపడ్డమే వ్యాధి. ఎప్పుడు ప్రతిదానికి భయమే. మా మైత్రి అంటుంది, ఏమిటమ్మా ప్రతిదానికి భయపడతావేంటమ్మా నువ్వు అని అంటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఇంకొకటి, చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ చూడడము, అలాంటి దానివల్ల కూడా మన మైండ్ సెట్ అట్లా మారిపోతుంది. కాబట్టి సర్వవ్యాధి ప్రశమని, అసలు అలాంటి భయాలే లేకుండా చూసే అమ్మవారు అనమాట. అలాగే సర్వమృత్యు నివారణ, ఎలాంటి భయము లేకుండా మమ్మల్ని గట్టెక్కించేది అమ్మవారు. కాబట్టి ఇవ్వండి, మేము అంత పెద్ద అది చదువుకుంటున్నాము,
సడన్గా ఒక్కొక్కసారి ఇట్లా కూర్చున్నప్పుడు పాల్పిటేషన్స్ వచ్చేస్తాయి. పాల్పిటేషన్స్ వస్తాయి. నేను ఇది కోవిడ్ వచ్చినప్పుడు గమనించా. అదేంటికంటే ఆ వైరస్ అలాంటిది అనమాట. ఆ వైరల్ ఫీవర్ అంతా వచ్చిన తర్వాత సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, ఏదో అయిపోతుంది నాకు అని చెప్పి డైరీలో నేను ఎవరెవరికి ఇవ్వాలి, వాళ్ళు నాకు ఎవరెవరికి ఇవ్వాలి అని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాసి పెట్టేశాను నేను. ఇంకా అంటే నాకు ఏదో అవుతుంది అని. అప్పుడు నేను గమనించింది ఏంటి అని అంటే, మొత్తం ప్రోటీన్ మనకి వెళ్ళిపోయింది, బాడీలో ఏం లేదు, వైరస్ ప్రోటీన్ మీదే ఆధారపడి బ్రతుకుతుంది అనమాట. కాబట్టి మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని. ఒకటి ఆస్పెన్ అని ఒకటి మందు ఉంటుంది, అది మీరు వేసుకోక్కర్లా, జస్ట్ ఆస్పెన్ ASPEN అనుకుంటే ఆ పాల్పిటేషన్ విత్ ఇన్ మినిట్స్లో తగ్గిపోతాయి. విత్ ఇన్ మినిట్స్. నేను ఎన్నిసార్లు గమనించాను, ఆస్పెన్ అనుకోగానే వెంటనే సెట్ అయిపోతుంది. ఇంకొకటి, నాకు ఏదైనా ప్రాబ్లం రాబోతోంది నాకు అనుకుంటే కుడికన్ను అదురుతుంది, ఇంకోటి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అలా మీకు ఎవరికన్నా వస్తే కనుక నేను EFT ట్యాపింగ్స్ అని చెప్పి ఇంకొక వీడియో చేస్తాను. ఆ EFT ట్యాపింగ్ అనమాట, ఇట్లా చేత్తో ఇట్లా ట్యాప్ చేయడం, ఇట్లా కంటి దగ్గర ఇట్లా ట్యాప్ చేయడం. రాబోయే కష్టము ఒకవేళ వచ్చినా రేపు పొద్దున మనకి కష్టం లేకుండా ప్లాన్తో వస్తుంది, లేదు అంటే గనక అది రాకుండా ఉండిపోతుంది. మీకు ఇంట్యూషన్ పెరుగుతున్న కొద్దికి ఏదైనా వేరే వాళ్ళ గురించి ఎక్కడన్నా వినాలన్నా కూడా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు బాగా పరిచయస్తులు, ఓ సినిమా యాక్టర్, ఓ పొలిటీషియన్, వాళ్ళు పోతారు అనుకున్నప్పుడు కూడా మీకు బ్యాడ్ ఇండికేషన్స్ వస్తాయి. సో వెంటనే ఆ EFT అనమాట ఇట్లా ట్యాపింగ్ చేయడం అక్కడ. సో అక్కడ కామ్ డౌన్ అవుతుంది. ఆస్పెన్ అనుకుంటూ ఉంటే ఆ పాల్పిటేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అమ్మా, అమేజింగ్ అక్క, చాలా బాగా చెప్పారు. అయితే ఈ కాలహంత్రి అనే మంత్రం చెప్పారు కదా, 108 times చేయాలా? 42 times. ఇందాక మనం రాసుకునేటప్పుడు చెప్పుకున్నాం, 42 times చదివితే చాలా మంచిది. లేదు అనుకుంటే గనక 108 times చదివితే ఇంకా మంచిది. అద్భుతం. ఇది లలితా సహస్రనామంలో కూడా ఈ నామం వస్తుంది కదా అక్క, సర్వ మృత్యు నివారిణి అని కూడా మనం అనుకుంటాం. సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అని వస్తుంది. అవును, అద్భుతంగా తెలియజేశారక్క. డెఫినెట్గా ఈ పాల్పిటేషన్స్ వస్తుందంటే ఈ గుండె దడ వచ్చేయటం, అది ఎందుకో అర్థం కాదు, పాపం చాలా మందికి కూడా అర్థం కాదు. డెఫినెట్గా సమ్ డెఫిషియన్సీ ఉంది అండ్ మనసులో కూడా ఒక బెంగ ఉంది. అవును, అప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సో మెడికల్ కేర్ మరీ ఎక్కువైపోతే మెడికల్ కేర్ అనేది అవసరం, కానీ అన్నిటికంటే సుప్రీం అండర్లో మనం ఉన్నాం అని అంటే ఏం మెడికల్ కేర్ ఏం వెళ్తే ఏం లేదా, మనం అనవసరంగా బాధపడుతున్నాం, ఇంకెక్కువగా మాట్లాడుకోకు, ఇంకో 4-5 రోజులు అయిన తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోని చెప్తారు. మరి బాధ అనిపిస్తుంది, అట్లా ఏంటి నేను చెప్తున్నది వీళ్ళకి అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు కోవిడ్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది అంటే, ఏమవుతుందో, ముగ్గురు ఉన్నారు కదమ్మా, వాళ్ళు ఎవరికి రావద్దు కదా, నేనే రూమ్లో ఉండిపోయాను, చిన్నపిల్లలు, మైత్రి ఎప్పుడు ఇంకా 10th చదువుకుంటుంది, ఇలా ఉంటారా, ఎలా చేస్తారా, వాళ్ళకి వస్తే ఏంటా భయం కదా చాలాను, రాలేదు అని చెప్పి వాళ్ళకి రాలేదు అండ్ ఆ భయం మాత్రం బాగా ఉండిపోయింది మనసులో. ప్లస్ అది కాకుండా వ్యాధి అట్లాంటిది వచ్చిన తర్వాత టెన్షన్స్ అవి ఉంటాయి. పాల్పిటేషన్స్ నేను చూసాను, చాలా ఏదో అయిపోతుందన్న భయం ఖచ్చితంగా ఆవహిస్తుంది. ఆస్పెన్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా వినియోగించుకోండి. చాలా అద్భుతంగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.